హాయ్ అండి, రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉసిరికాయ గింజ లేకుండా మనము సన్నని ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది దోశలోకి, రైస్లోకి, దేనిలోకైనా తినొచ్చండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి. నేనైతే ఒక కప్పు తరిగిన ముక్కలు వేసుకున్నాను. ఒక స్పూనున్నర ఉప్పు, కొంచెం వెల్లుల్లి వేసుకుని అవి పచ్చిమిర్చి చూపించాను కదండి, ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. అవి ఉన్న ఘాటును బట్టి అవి సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. నేను దీనిలోకి ఆవాలు మెంతులు కలిపి వేయించుకున్న పౌడర్ నా దగ్గర ఉంటే వేశాను. మీరు కూడా అలా దోరగా వేయించుకుని పొడి చేసుకుని వేసుకోవాలండి, పచ్చి వేయకూడదు. ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసుకుందామండి. నేనైతే ఒక కప్పున్నర పల్లి ఆయిల్ వాడతానండి. నేనైతే అది వేశాను. దానిలోకి ఆవాలు, మినప్పప్పు అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసానండి. మరీ ఎక్కువైనా కూడా బాగుండదు, మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కాబట్టి. అంతే అండి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం వేసుకుని, అది మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, అది వేసేయాలండి. దానిలో నేను మిక్సీలో పసుపు వేయలేదండి, తాలింపులో వేస్తున్నాను. అంతే అండి. ఏ సీజన్లో దొరికేవి మనం కొంచెం ఓపికగా చేసుకుంటే ప్రతి దానిలో అన్ని విటమిన్స్ ఉంటాయి కదండి, మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఆ తాలింపు అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి కొంచెం అలా వేసి వేయించి కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి దానికి.